ఇప్పుడు మనం సందర్శించబోయేది తుల్జాపూర్లోని తుల్జా భవానీ మాత దేవాలయము. ఇది ఎంతో విశిష్టమైన చరిత్ర కలిగినటువంటి దేవాలయం. మేము హైదరాబాద్ నుండి బయలుదేరి బీదర్లోని గురునానక్ దేవాలయము, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించుకున్న అనంతరము అక్కడి నుంచి మా ప్రయాణం తుల్జాపూర్లోని తుల్జా భవానీ మాత దేవాలయాన్ని సందర్శనానికి వెళ్ళాము. ఎట్టకేలకు తుల్జాపూర్ అయితే చేరాము. ఇది తుల్జా భవానీ మాత దేవాలయం యొక్క కోట ప్రాంగణము. వెళ్ళగానే గణపతి మాకు దర్శనమిచ్చారు. కోట ముందు నుంచి వెళ్తూ ఉంటే ఒక 1/2 కిలోమీటరు వరకు లోపలికి నడిచేటప్పుడు మనకి అటు ఇటు ఈ విధంగా అన్ని వస్తువులు దొరికేటువంటి షాపులు అక్కడ మనకి దర్శనమిస్తాయి. ఇంకా అక్కడి నుండి ముందుకు వెళ్ళిన తర్వాత కోట గోడలతోటి ప్రాకారాలతోటి మాకైతే ఈ కోట ఎంతో సుందరంగా దర్శనమిచ్చింది. ఈ కోటను చూడగానే మా ఆనందం చెప్పలేనిది. ఎందుకంటే 2 ప్రత్యేకమైన విశేషాలు. ఒకటి, ఎంతో గర్వకారణమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు కట్టించిన కోట, అందులో మేము కూడా వెళ్ళాము అనే ఆనందము, అనుభూతి చెప్పలేని సంతోషాన్ని కలిగించింది. అలాగే స్వయంగా దుర్గాభవానీ మాత ఇక్కడ స్వయంగా తనే వచ్చి ప్రాణప్రతిష్ఠ చేయించుకొని అక్కడ ఇప్పటికీ భక్తుల కష్టాలని కోరికలని నెరవేరుస్తూ కొలువై ఉంది అన్న విషయము. ఈ 2 చాలదా ఒక భక్తుడి మనస్సుని ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కల్పించడానికి కదండి. ఇంకా ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినదిగా చెప్తారు. అయితే దీనికి నిజమైన మహిమను, ప్రాముఖ్యతని ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వము. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ అమ్మవారిని తన కులదైవంగా భావించి ప్రతి యుద్ధానికి ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని యుద్ధాలకి వెళ్ళేవారని అక్కడ కథలుగా చెప్తారు. అలాగే అమ్మవారు స్వయంగా శివాజీ మహారాజుకు ప్రత్యక్షమయ్యి ఆయనకి ఖడ్గాన్ని ప్రసాదించిందని, ఆశీర్వదించిందని, ఆ ఖడ్గంతోనే శివాజీ మహారాజు ఎన్నో యుద్ధాలను గెలిచారని చెప్తారు. అందుకే ఈ ఆలయం ధైర్యానికి, విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దేవాలయం రాతి నిర్మాణంతో ఎంతో పురాతనంగా కనిపిస్తుంది. కొండ దిగువన ఉండడం వల్ల భక్తులు మెట్లు దిగుతూ వెళ్ళాలి. ఆ గర్భగుడిలో చిన్న విగ్రహం ఉన్నప్పటికీ ఆ శక్తి మాత్రం చాలా అపారమైనది. భక్తులు ఒక్కసారి దర్శనం చేసుకున్నాక ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఇక్కడ మనం వెళ్తూనే ఇలా వినాయకుడు ముందుగా మనకి దర్శనమిస్తారు. అక్కడి నుండి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా గర్భగుడిలో అమ్మవారైతే ఉంటారు. కానీ భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల 4 అంతస్తులు క్యూ లైన్లు పెట్టి అలా భక్తుల్ని మెల్లగా పంపించారు. మాకైతే 5-6 గంటల సమయం పట్టింది అమ్మవారి దర్శనం కోసం వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక ఆ అనుభూతి, ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ప్రత్యక్షంగా స్వామివారికి కనపడి మాట్లాడి అంత గొప్ప విశిష్టత కలిగిన ఈ అమ్మవారిని మేము దర్శించుకోవడం, ఆ అమ్మవారి దర్శన భాగ్యం మాకు కలగడం మాకు నిజంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా ఇక్కడ అత్యంత ప్రత్యేకమైన విషయము మేము దర్శించుకొని బయటికి రాగానే మాకు తెలిసింది. ఏంటంటే ఇప్పుడు మనం ఈ చూస్తున్నవన్నీ ఆ గర్భగుడికి బయట దేవీ దేవతలందరూ కొలువై ఉంటారు. ఈ గర్భగుడికి బయటికి రాగానే అక్కడే ఇందాక నేను చెప్పాను చూడండి, శివాజీ మహారాజా అమ్మవారి ఆశీస్సులు పొందిన తర్వాత ఆయన ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా ముందు ఆ చింతామణి రాయి దగ్గరికి వచ్చి ఈ రాయిని పట్టుకొని అమ్మవారిని కోరుకునేవారట. స్వామి, అమ్మ నేను యుద్ధం చేయాలా వద్దా అని. అప్పుడు యుద్ధానికి వెళ్ళి విజయం సాధిస్తారు అంటే ఎమ్మటే కుడివైపుకి తిరిగేదట. వద్దు, ఇప్పుడు ఈ యుద్ధం నువ్వు వెళ్ళొద్దు అన్నప్పుడు ఎడంవైపుకి తిరిగేదట. విజయం ఆలస్యంగా సిద్ధిస్తుంది అంటే తటస్థంగా ఉండేదట. అంటే దీన్ని బట్టి అమ్మవారు స్వయంగా ఈ రాయిలో నిర్లిప్తమై ఉందని అక్కడ భక్తుల నమ్మకం. మేము కూడా మరి అంత గొప్ప
అమ్మవారి స్థానం అక్కడ ఉన్నప్పుడు వెళ్ళిన తర్వాత పట్టుకోకుండా ఉండలేం కదండి. అందుకే మేము కూడా ఆ అమ్మవారికి మా మనసులో చింతలో కోరికలో బాధలో చెప్పుకొని అయితే పట్టుకున్నాము. ఇంకా ఫలితం అమ్మవారే కదా ఇవ్వాలి. అలా భక్తులు కూడా ఈ రాయిని ఎంతో భక్తి శ్రద్ధలతో తాకి తమ సమస్యలకు పరిష్కారం కోరుకుంటారు. ఇది కేవలం ఒక రాయి అయితే కాదు, ఇక్కడ అమ్మవారు ఉన్నారు అని భక్తి విశ్వాసం. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఒకే మాట చెప్తారు, భవానీ మాతను దర్శించిన తర్వాత జీవితంలో మార్పు వచ్చిందని. ఎవరికైనా ఏ కష్టం ఉన్నా, ఏదైనా విషయంలో విజయం కావాలన్నా, ఎప్పుడైనా మనశ్శాంతి కోల్పోయినా ఈ తుల్జాభవానీ మాత ఆశ్రయాన్ని ఒక్కసారి సందర్శిస్తే ఉన్న చిక్కులు చింతలు అన్నీ తొలగిపోయి అంతా విజయమే చేకూరుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.